నేటి నుంచి ఓటర్లకు నోటీసులట. ఒక్కో బూత్ పరిధిలో రోజు 200 మంది హాజరుకు అవకాశం అట. ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా అనామలీసు అన్మ్యాపింగ్ విభాగాల ఓటర్లకు సోమవారం నుంచి దశల వారీగా నోటీసులు అందించనున్నారు. రాష్ట్రంలో నోటీసులు అందుకునే ఓటర్లు 92,87,000 మంది ఉండగా అనామలీసు 60,51,000, అన్మ్యాపింగ్లో 32,36,000 మంది ఉండటం. వాస్తవానికి నెల 17నే ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. మరుసటి రోజు నుంచే ఓటర్లకు నోటీసులు అందించాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. సోమవారం నుంచి బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి నోటీసు అందించనున్నారు. సో ఇప్పుడు నిన్ననే చూసినాం నోటీసులు వస్తాయి అంటగా, మరి ఇప్పుడు వస్తాయంటున్నాయి నోటీసులు. సో మరి ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, అందుకే నోటీసులు లేదు. మొత్తానికి 18 లక్షల మందికే నోటీసులు పోయినాయి. ఇప్పటికి ఇంకా దాదాపుగా 70 లక్షల మంది నోటీసులు పోవాల్సి ఉన్నది. మరి ఆ 70 లక్షల మంది ఇప్పుడు నోటీసులు పోతాయట. మరి వస్తారట చూసుకోరు బిఎల్ఓలు. సో ఏదేమైనా మీ ఓటు హక్కును కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు తీరా మీరు అంటారుగా సోమరిపోదు లెక్క వ్యవహరించి వాళ్ళకు సరైన సమాధానం ఇవ్వకుండా, లేదు మేము మొత్తమే వారికి వివరణ ఇవ్వకుండా, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వకుండా, తీరా ఓటు తొలగించబడ్డాక మా ఓటు తొలగించబడ్డది ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం, మీ ఎంఐఎం పార్టీలో, అందుకే మా ఓటు తొలగించని ఈ సాకులు చెప్పకూరి. సో దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఓటును కాపాడుకునే ప్రయత్నం చేరి. ఇప్పుడు ఎట్లుందంటే ఈ దేశంలో ఓటు లేకపోతే వాడు ఈ దేశంలో ఓటులే అన్నంత కాడికి వస్తాడు దీనివల్ల. సో చాలా జాగ్రత్తగా ఉండి ఈ కార్యక్రమం అయిపోయి లెక్క తేలిందాక ఎవరైనా సరే మీ ఓటు కాపాడుకోవడంలో మీరు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలని అవసరం ఉన్నది. లేకపోతే మరి ఓటు పోయే ప్రభావం కూడా ఉన్నది. అవినీతి ఊబిలో పట్టణ ప్రణాళిక ఉందట. ట్రై కార్పొరేషన్ల పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణం జరుగుతుందట. ఆ సర్కిల్లో అంతస్తుకు 2 లక్షలట. ఆ అధికారికి ఇవ్వాల్సిందట. ఎవడయ్యేవాడు అని పేరు రాదురే. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాదాపూర్ సర్కిల్ పరిధిలో ఆదివారం నాడు 6వ అంతస్తుకు స్లాబ్ వేస్తున్న భవనం ఇదట. అదే సర్కిల్ పరిధిలో అంజయ్య నగర్లో శనివారం 48 గజాల స్థలంలో నిర్మించిన 7 అంతస్తుల భవనం పేగమేళ ఊలిపోయి ఉదంతా తెలిసిందే. దాని శిథిలాలు ఇంకా తొలగించక ముందే కూతవేటు దూరంలో ఉన్న సుమారు 100 గజాల స్థలంలో ఈ నిర్మాణం జరుగుతుంది. అనుమతి లేని కట్టడాలను కూల్చివేస్తానని అధికారులు ప్రకటించి 24 గంటలు కూడా కాకముందే యథేచ్ఛగా ఈ స్లాబ్ వేయడం స్థానికంగా చర్చనీయాంశంగా చూడు. కాక 6వ ఫ్లోర్ ఎత్తుంది. ఇప్పుడు ఊలిపోయిన దానికి గట్టిగా ఈయన చెప్తున్న దాని ప్రకారం ఒక 1/2 కిలోమీటర్ కూడా లేట, కూతవేటు దూరంలో అంటాడు. మరి ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకో ఫ్లోర్ ఎత్తాండ కాక 2 లక్షలు ఇస్తే చాలట. ఫ్లోర్కి 2 లక్షలు. దందా బిజినెస్. జీతం 3 ఖర్చు బాడటన. పెరిగిన ధరలతో సామాన్య మధ్యతరగతి జనం విలవిల అంటున్నారు. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి జీవితాలు తలకిందంటే చమురు ధరల ప్రభావం సరుకులపై పడుతుంది. 3 నెలల క్రితంతో పోలిస్తే వస్తువుల ధరలు పైకి పోతున్నాయి. సోనా మసూరి కింట 5,400 నుంచి 6,800 పోయిందట. ఇథనాల్ తయారీకి చక్కెర పెరిగిపోతున్న పంచదార ధరలు, నిత్యావసరాలు కూడా పిరం మొబైల్ రీఛార్జీలు, అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ ఛార్జీలు భారమట. రోజుకు పెరిగిపోతున్న ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్ల ధరలు అట. ఇక వాస్తవానికి అయితే ఇప్పుడు యాపిల్ ప్రోడక్ట్లు అయితే రేట్లు దుమ్ములు ఉన్నాయా. యాపిల్ ప్రోడక్ట్ మీరు ఏం కొనాలి ఇప్పుడు ఆ పైసలు పెట్టలేము, ఆ రేంజ్లో పెరిగిపోయినాయి.